మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు కృతులను చెల్లించుస్తున్నానయ్యా. ప్రభా, ఈ రాత్రి కాలం అంతా కాసి కాపాడినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం కృతులను చెల్లించుస్తున్నాను. ఈ ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ అడుగుజాడల్లో నీ బిడ్డలను నడిపించడం ప్రార్థిస్తున్న తండ్రి. భూ ప్రపంచం ఉన్న ప్రతి బిడ్డను కూడా నీ అడుగుజాడల్లో నడిపించండి. ఇవాళ శుక్రవారం, సిలువేసిన రోజు తండ్రి. ఎవరైతే ఉపవాసం ఉండి ప్రభా నిన్ను ప్రార్థించుకుంటున్నారో వారి యొక్క ఉపవాస ప్రార్థన బట్టి ఉపకారము దయచేయండి తండ్రి. వారికి ఉన్న సమస్యలు పటాపంచులు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి ఉన్న అనారోగ్యం తీసివేసి సంపూర్ణ స్వచ్ఛత దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారు తాగుతున్న ప్రభా నీళ్ళని బట్టి స్వచ్ఛత, తింటున్న ఆహారాన్ని బట్టి స్వచ్ఛత, వాడుతున్న ఔషధం బట్టి స్వచ్ఛత, ఘనత, కీర్తి, ప్రవాహములను ఈ ఈడీని ఆలకించిన ప్రతి బిడ్డకి దయచేయండి. ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు, కానీ నీ బిడ్డలు విశ్వాసముతో నమ్మి ఈ ప్రార్థనలలో ఏకీవిస్తున్న దానిని బట్టి ప్రతి బిడ్డని మీరు ముట్టుకుని స్వస్థపరచడం ప్రార్థిస్తున్నాను. ఇది రోగుల కొరకే ఈ ప్రార్థన. ఈ భూలోకములో ఉన్న, ఈ భూ ప్రపంచమే ఉన్న ప్రతి రోగిని మీరు ముట్టుకుని స్వస్థపరచండి అయ్యా. ప్రతి బిడ్డ సమస్యలు కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఇది నేను హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను, ఆత్మపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆనాడు మీరు 3.5 సంవత్సరములో ఎన్నో అద్భుతములు చేశారయ్యా తండ్రి. తిరిగి భూలోకములు మానవునికే అధికారం ఉన్నదని మీరు చెప్పి శివించారు తండ్రి. దానిని బట్టి నేను హృదయపూర్వకముగా, ఆత్మపూర్వకముగా నేను చేస్తున్నాను తండ్రి. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారందరిని మీరు ముట్టుకుని స్వస్థపరచండి. ఎవరైతే అన్యాయం పాలైపోతున్నారో వారిని మీ అరిచేత్తు లేవనెత్తండి. ప్రతి బిడ్డను కూడా నీ అరిచేతి ఎత్తుపట్టుకుని క్షమించడం ప్రార్థిస్తున్నాను. ఒకరికొకరు ప్రార్థించండి అన్నారు. నేను ప్రార్థిస్తున్న వాడైనా నీ ప్రార్థన రేపులను దయచేయమని మీ పుణ్య పాదాల పట్టుకుని బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి.